ఓ ఆదివారం సాయంత్రం స్కూటర్ వెనక వైజయంతిని కూర్చోబెట్టుకుని వచ్చాడు హరికృష్ణ. దంపతులకు చిరునవ్వుతో స్వాగతం చెబుతూనే వైజయంతిని పరిశీలనగా చూసింది ప్రమీల. ఆ ముఖంలో ఇదివరకటి సిగ్గు సంకోచం ఏం లేవు. శరత్కాలపు నీలాకాశంలా స్వచ్ఛంగా ఉంది. వెన్నెలలాంటి చిరునవ్వు పెదవుల మీద మెరుస్తోంది. మంగమ్మ ఒకసారి పలకరించి లోపలికి వెళ్ళిపోయింది. ప్రమీల టీ తీసుకునొచ్చింది. ఆ రోజు నేను చేసిన పని తలచుకుంటే సిగ్గుతో చితికిపోతుంటాను వైజయంతి. హరిని చాలా బాధ పెట్టావు కదూ అంది ప్రమీల. సిగ్గుతో చితికిపోవడం దేనికి ప్రమీల? నీకు తెలియకుండానే నాకు ఒక ఉపకారం చేశావు. మా మధ్యున్న తెర తొలగించావు. నువ్వు రాకపోతే నేను ఎన్నాళ్ళు ఆ నరకంలో ఉండిపోవలసి వచ్చేదో. ఆ చాపచుట్ట ఇంకెన్నాళ్ళు గతయ్యేదో చెప్పలేను. అయితే చాపచుట్టకు సెలవిప్పించి వేశాడన్నమాట హరి. ఓరగా చూసి నవ్వింది ప్రమీల. స్నేహితుల ఇంటికి వెళుతున్నామని మేనత్తతో చెప్పి యువతలకొచ్చింది ప్రమీల. ఆ రోజు సుజ్ఞాన్ను పరిచయం చేయలేకపోయింది ప్రమీల. వీళ్ళ అనాథ సేవా సంఘం సహాయంతో చదువుతున్న ఓ స్టూడెంటు టైఫాయిడ్ జ్వరంతో కన్ను తెరవకుండా పడుంటే ఆసుపత్రిలో చేర్చడానికి వెళ్ళాడట సుజ్ఞాన్. మీకిదేం సద్బుద్ధి? కేసు సీరియస్ అంటున్నారు. ధర్మాసుపత్రిలో ఎవరు చూస్తారా తన్ని? ప్రత్యేకంగా చికిత్స చేయించలేకపోయారా? పరిచయాలయ్యి కొంతసేపు మాట్లాడాక సుమతితో అన్నాడు హరికృష్ణ. అతడికి రాజవైద్యం చేయించడానికి మా దగ్గర డబ్బు అంత అనవసరంగా లేదు బాబు. ధర్మాసుపత్రి ఆసుపత్రి కాదా? అందులో పనిచేసేవాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదా? నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం నాకు తెలుసు. ముడుపు ముట్టందే ధర్మాసుపత్రిలో శ్రద్ధగా చూడరని. పదవిలో ఉన్నవాడు అవినీతిపరుడు ఎప్పుడవుతాడో తెలుసా హరిబాబు? ప్రజలు అవినీతిపరులు ఆశావాదులు అయినప్పుడే అధికారి అవినీతి మార్గాన పడ్డానికి అవకాశం కలిగేది. తన అవసరాన్ని ముందుగా దాటించుకుపోయే తొందరలో పదవిలో ఉన్నవాడికి డబ్బాస చూపుతాడు మనిషి. జింకపిల్లను ముందర పెట్టాక తినని చిరుత, డబ్బు ముందర పెట్టాక తీసుకొని అధికారి ఎక్కడైనా ఉంటారా? తీసుకున్నవాడు లంచగొండైతే ఇచ్చిన వాడికి ఏం బిరుదివ్వాలంటారు? అధికారి నుండి పని జరగాలంటే లంచం తప్ప మరో సాధనం లేదనుకునే తెలివి తక్కువతనం ప్రజలు తొలగించుకోవాలి. అవినీతి పల్లకి ఎక్కించి మోసే మనుషులనంత వరకు మనకు సమాన అవకాశాలు సరైన న్యాయం అందవు హరిబాబు. ముందు ప్రజల్లో మార్పు రావాలి. ఇది సత్యకాలం కాదు సుమతి గారు, కలికాలం. ఇప్పుడు నిజాయితీకున్న ప్రయోజనమెంతో మీకు తెలీదా? ముడుపు కట్టుకొని మనిషి వైపు ఎవడు చూస్తాడు? ఈ వాదం ఎంతసేపు సాగేదో గాని వైజయంతి అడ్డుకుంది. ఇక వెళదామా? మరోసారొచ్చి కూర్చుందురు గాని. మంగమ్మకు ఏటా 100 రూపాయల భరణం అందుతుంది అత్తగారి నుండి. అది పంటల మీద వెళ్ళి తెచ్చుకుంటుంది మంగమ్మ. వారం 10 రోజులు అత్తారింట్లో ఉండి డబ్బు తీసుకుని వచ్చేస్తుంది. ఈసారి వెళ్ళిన మంగమ్మ తిరిగి రాలేదు. ఆమె 2 రోజులు జ్వరం కాచి చచ్చిపోయిందని వార్త వచ్చింది. వార్త తెచ్చిన మనిషి ఆ సంఘటన 10 సార్లు వర్ణించి చెబితేనే గాని నమ్మలేకపోయారు. ఆవిడ పొద్దున్న 8 గంటలకే పోయిందట. వార్త చేరేటప్పటికి సంధ్య పడింది. ఆవిడ ఈసరికే బూడిదైపోయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళడానికి బండి లేదు. ఇహ తెల్లారాక ఏదో ఒక బస్సు చూసుకుని ఎక్కాలి. 8 మైళ్ళు నడిస్తేనే గాని ఆ ఊరు చేరలేరు. మర్నాడు పొద్దున్నే ప్రమీలను వాళ్ళ అన్నయ్య ఇంటికి పంపించి ప్రమీల తండ్రొక్కడే బయలుదేరాడు. 3 రోజుల తర్వాత ఒక కుర్రాడొచ్చాడు. మీ నాన్న ఊరుండొచ్చాడు రమ్మన్నాడని. ప్రమీలొచ్చేసరికి ఆయన మునగ తీసుకుని పడుకునున్నాడు. తండ్రి అలా పడుకునుండగా ఎప్పుడూ చూడలేదు ప్రమీల. ఏం నాన్నా? గాబరాగా సమీపించింది. నీ గొంగళి తీసుకొచ్చి కప్పమ్మా. చలి కడుపులోంచి ఎగదోనుకొస్తోంది. ఆయన కంఠం చలితో వణుకుతోంది. ఎన్ని కప్పినా చలి తగ్గలేదు. మందేదైనా పడకపోతే ఎలా నాన్నా? ఈ చలి కాస్త తగ్గని అమ్మా. రాజయ్య గారి దగ్గరికి వెళ్ళి మందు పుచ్చుకుంటాను. రాజయ్య గారు హోమియోపతి వైద్యం చేస్తుంటారు. ఈ ఇంటి వైద్యుడు ఆయనే. 1-2 రూపాయలతో పోతుంది ఆయన ఫీజు. వీళ్ళకొచ్చే సుస్తీను. శాస్త్రి గంట తర్వాత లేచి నీరు కావి పట్టిన ఉత్తరయం ఒకటి చొక్కాలేని భుజాల చుట్టూ కప్పుకుని బయలుదేరాడు రాజయ్య గారి దగ్గరికి. మరోరోజు పూజ పునస్కారాలు కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వర్తించగలిగాడు. కానీ 2వ రోజు మళ్లీ పడకబెట్టాడు చలితో. 15 రోజులైనా ఆయన ఈ వరుస జ్వరం నుండి బయటపడలేకపోయాడు. రోజు రోజుకు ఆయన శరీరంలో శక్తి తగ్గిపోసాగింది. ఓ రోజు ప్రమీల చలితో ఎగిరిపడుతోన్న ఆయన వీపు మీద చేతులు అదింపట్టి కూర్చునుంది. అన్నయ్యకు కబురు చేయనా నాన్న అంది. ఎందుకమ్మా, నీకు భయంగా ఉందా? భయం కోసం కాదు నాన్న. ఈ సమయంలో అతడు నిన్ను కనిపెట్టుకుని ఉండడం ధర్మం. అతడి విషయంలో నేను తండ్రిగా నా ధర్మం నిర్వహించాను గనుకనా? తండ్రి విషయంలో అతడికి ధర్మం అనేది ఒకటి ఉండడానికి. అతడి ప్రపంచంలో ఎవరికీ రుణపడకుండా పెరిగాడమ్మా. మనిషికి అంతకంటే ఏం కావాలి? తన తండ్రి మూర్ఖుడు కాదు, అజ్ఞాని అంతకంటే కాదు.
శాస్త్ర పరిచయం, ధర్మ విచక్షణ ఉన్నాయి. కాని ఎందుకిలా తన సంతానం పట్ల ఉపేక్ష వహించాడు? కూతురి మనసులో మాట చదివినట్టుగా అన్నాడు శాస్త్రి. నేను చిన్నప్పటినుండి నష్టజాతకుణ్ణేనమ్మా. అదృష్టమనేది నాకెక్కడా కనిపించలేదు. నాలాంటి బీద బ్రాహ్మణుడు ఒకాయన తన కుమార్తె కన్నెచెర వదిలించడం కోసం నన్ను గృహస్థుని చేశాడు. సంసార ధర్మ నిర్వహణలో మీరిద్దరూ పుట్టారు. మిమ్మల్ని ఎలా పెంచి పెద్ద చేయాలో నాకు తెలియలేదు. అప్పు చేయడం అంటే భయం. అప్పు చేసి తీర్చకపోతే అదొక పాపం. రుణగ్రస్తుణ్ణి కావడం అంటే మళ్ళీ జన్మకు సీటు సంపాదించుకోవడం అన్నమాటే. జన్మ అంటే ఎంత భయంకరమైందో నేను ఈ జన్మలో చూశాను. మళ్ళీ జన్మెత్తడమా? అందుకేనమ్మా తండ్రిగా మీకు నేనేమీ చేయలేకపోయాను, ఏదీ ఇవ్వలేకపోయాను. ఒకరోజు హరికృష్ణ అన్న మాటలు గుర్తొచ్చింది ప్రమీలకు. కర్మశేషమేదో గుర్తొచ్చి అది తీర్చుకు వెళ్ళడానికి రోజులు లెక్కబెడుతున్నాడా అనిపిస్తోంది. హరి సరిగ్గా అన్న మాటిది. జన్మ అంటే ఎంత భయంకరమైందో తెలుసుకున్నవాడివి. ఇద్దరికి జన్మ ఎలా ఇచ్చావు నాన్నా అని అడగాలనిపించింది ప్రమీలకు. కాని ఆయన ఇప్పటికే పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడు. జీవితం అస్తాద్రిలో మునిగిపోతోంది. ఇప్పుడు తమకు జరిగిన అన్యాయం గురించి ఏమని అడగాలి? అడిగి ప్రయోజనమేమిటి? తండ్రి పడకబెట్టినప్పటి నుండి శివాలయం తాళాలు ప్రమీల చేతికొచ్చాయి. ఉదయం సాయంకాలం గుళ్ళో దీపారాధన, శివార్చన ప్రమీల భక్తితో నిర్వహిస్తోంది. 2 వీధుల కవతల చిన్న ప్రాకారం కలిగిన గుడి ఉంటుంది. పూజకు కావలసిన పుష్పాలు గుడి చుట్టూ ఉన్న చెట్లు ఇస్తాయి. ఒకరోజు తాళం చెవులు తీసుకుని గుడికి బయలుదేరింది ప్రమీల. గుడి సమీపంలోనే ఏదో పనిమీద అటువైపుగా వచ్చిన సుజ్ఞాన్ కనిపించాడు. అటువైపు రావడం లేదు, మమ్మల్ని మరిచిపోయినట్టున్నారు అన్నాడు చిరునవ్వుతో. మరిచిపోలేదు సుజ్ఞాన్ బాబు. మా మేనత్త ఈ మధ్య మాతో చెప్పకుండా స్వర్గలోక యాత్రకు వెళ్ళిపోయింది. మా నాన్నగారు కూడా ప్రస్తుతం అదే ధ్యాసలో ఉన్నట్టున్నారు. అరే, అతని ముఖం విచారమైపోయింది. ఎందుకో రాలేదనుకున్నాం గాని మీరిలాంటి ఇబ్బందిలో పడిపోయారని అనుకోలేదు. గుడి తాళాలు తీసింది ప్రమీల. ప్రమీల పూజ ముగిసే వరకు చేతులు కట్టుకుని స్థిమితంగా నిలబడి చూడసాగాడు. పాణి గొట్టం నుండి నీళ్లు పడుతుంటే శుభ్రంగా శిరస్నానం చేశాడు లింగమయ్య. విభూతి రేఖలు దిద్దుకున్నాడు. గంధపు బొట్టు అద్దుకున్నాడు. శిరసున నవకుసుమాలు అలంకరించుకున్నాడు. ప్రమీల పెట్టిన పప్పు బెల్లం తిన్నాడు. భక్తులకు వరమివ్వడానికి ప్రశాంతంగా కూర్చున్నాడు. సుజ్ఞాన్ తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు. గుడి తలుపులు వేసి బయలుదేరింది ప్రమీల. ఆడవాళ్లు గుడి పూజకు పనికొస్తారా అన్నాడు. ఆడవాళ్ళందరి సంగతేమో గాని కన్నెపిల్లలు భగవంతునికి ఇష్టమని పురాణ గాథలెన్నో విన్నాం. ఇష్టమైనప్పుడు ఇంట్లో అయితేనేం గుళ్ళో అయితేనేం పూజకు పనికిరారా? పురాణ గాథలు వదిలేయండి, శాస్త్రం ఒప్పుతుందా? శాస్త్రాలన్నీ పురుషజన పక్షపాతం వహించినవే. వాటిని నమ్ముకుంటే స్త్రీకి ప్రతి పాద సన్నిధి తప్ప మరెక్కడా అడుగుమోప సందు కూడా చూపలేవవి. ఆడదాని బ్రతుకు అంధకారం చేసినవే ఈ శాస్త్రాలనుకుంటాను. సుమతి సావాస దోషమా? సుమతక్క వల్ల, ఆమె పుస్తకాల వల్ల నేను చాలా నేర్చుకున్నానండి. దోవలో శాస్త్రి గారికి వచ్చిన జ్వరం గురించి, జరుగుతున్న చికిత్స గురించి వివరంగా అడిగి తెలుసుకున్నాడు సుజ్ఞాన్. రోగిని పరామర్శించి పోవడానికేమో ఇంటి వరకు వచ్చాడు. శాస్త్రికి చలి అంతకుముందే తగ్గిపోయింది. కాని జ్వరంతో ఒళ్ళు మిట్ట మధ్యాహ్నం ఎండలో బండ కాగినట్టు కాగిపోతోంది. మూలగడం కూడా ఎక్కువగానే ఉంది. సుజ్ఞాన్ వంగి ఆయన ఒంటి మీద చేయి వేయబోయాడు. ప్రమీల చెయ్యి మెరుపులా ముందుకొచ్చి వారించింది. ఆయనిప్పుడు స్నానం చేయలేడు. పాలు కూడా తాకుండా అలా పడుండాల్సిందే. అతని ముఖం కందగడ్డలా ఎర్రబడిపోయింది. ఎంత అవమానం జన్మలో అతడు ఎవరి వల్ల పొందుండడు. అతడొకనాడు ప్రాణదానం చేసిన ప్రమీల నిస్సంకోచంగా చేయగలిగింది. అతను గిరుక్కున వెనక్కి తిరిగాడు. తెలియకొచ్చాను. నా అడుగులు పడి మీ ఇల్లు కూడా అపవిత్రమైపోయి ఉంటుంది. గోమూత్రం చల్లుకుంటేనే గాని శుద్ధి పడదేమో. మీ ఇబ్బందిలో మరో ఇబ్బంది కలిగించినందుకు సిగ్గుపడుతున్నాను. సాయంత్రం ఒక అపరిచిత యువకుడు గుమ్మం ముందు ప్రత్యక్షమయ్యాడు. మల్లెపువ్వులాంటి తెల్లని దుస్తుల్లో ఉన్నాడు. చేతిలో మెడికల్ చెస్ట్ ఉంది. సుందరమైన ముఖం మీద చిరునవ్వు చిందులేస్తోంది. ప్రమీల ఆశ్చర్యాన్ని అణిచిపెట్టుకుని మృదువుగా, ఎవరు కావాలండి అంది. నా పేరు గౌరీ మనోహర్. వృత్తికి డాక్టర్ని, కులానికి బ్రాహ్మణ్ణి, సుజ్ఞాన్కు స్నేహితుణ్ణి. అతడి కోరిక మీద శాస్త్రిగారిని చూడ్డానికొచ్చాను. రండి. శాస్త్రి పొద్దుటి నుండి స్పృహ లేకుండా పడున్నాడు. 5 నిమిషాలు శ్రద్ధగా పరిశీలించిన డాక్టర్ కనుబొమ్మలు ఆలోచనతో ముడుచుకున్నాయి. ఇంట్లో ఈయనతో మీరొక్కరే ఉంటారా అన్నాడు ఇంజెక్షన్ చేసి ఏవో మాత్రలిచ్చి. ఇవాళ రాత్రికి తోడుగా ఎవరినైనా పిలిపించుకుంటే మంచిది.
మా అన్నయ్యకు కబురు చేస్తాను, వస్తాడేమో అంది ప్రమీల. డాక్టరును గుమ్మం దాకా సాగనంపి, ఈ రాత్రి తోడు అవసరమే అంటారా? ఈ రాత్రి మృత్యుదేవత మా తలుపు తట్టడం ఖాయమేనంటారా అని అడిగింది. ఆ అడగడంలో భయం కాని దుఃఖం గాని లేవు. జరగనున్నదానికి సిద్ధపడక తపదో అన్నట్టుగా ఉంది. బహుశా తపదనుకుంటాను. తల తిప్పుకుని వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ ఊహ నిజమైంది గాని ఒకరోజు ఆలస్యం మాత్రం జరిగింది. యోగానంద్ పితృకార్యం అయిందనిపించి ప్రమీలను తీసుకుని తమింటికొచ్చేశాడు. 15 ఏళ్లుగా నీడనిచ్చిన దేవస్థానం వదిలొచ్చేస్తుంటే ప్రమీలకు ఎలాగో అనిపించింది. ఒక నెల రోజుల్లో ఎంత మార్పు! ఒక నెలలోనే అన్నా చెల్లెళ్లకు పిలుపు వచ్చి వెళ్ళిపోయారు పైలోకాలకి. ఇక్కడికొచ్చాక ప్రమీలకు ఎవరో పరాయింట మసిలినట్టుగా ఉంది గాని స్వంతం మనుషులుగా కనిపించలేదు. అయితే అది అన్నా వదినల దోషం మాత్రం కాదు. వదిన ఎంతో ప్రేమగా చూస్తుంది, స్నేహంగా ఉంటుంది. అన్నగారు కూడా చాలా మృదువుగా మారిపోయాడు. ప్రమీల అంటూ అతడు నోట్నిండా ఆత్మీయంగా పిలిచినప్పుడల్లా ఎవరో కొత్త వ్యక్తి పిలిచినట్టుగా ఉలిక్కి పడుతుంది ప్రమీల. ఇది వరకు ఎంతో ఉదాసీనంగా కనిపించే అన్నయ్య ఇంత మృదువుగా ఎప్పుడు మారిపోయాడు? మరుభూమి లాంటి మనిషిలో హఠాత్తుగా ఈ సెలయేటి జల ఎక్కడ పుట్టి ప్రవహిస్తోంది? అది భార్య సహచర్య మహత్యమని కొన్నాళ్లలో గుర్తించింది ప్రమీల. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రున్న అతడు తండ్రిగా ఎప్పుడూ మసల్లేదు. తలచెడి ఇంట చేరిన మేనత్త కాస్త ఉడకేసి పెట్టడం తప్ప ఆవిడ ఈ పిల్లల్ని ప్రేమించలేదు. ఆ వయసులో ఎన్ని కోరికలు సమాధైపోయాయో! ప్రేమ ఆదరణకు కరువై ఆ మనసులో ఎంత దుఃఖం, ఎంత ఒంటరితనం గూడు కట్టుకున్నాయో పుట్టించిన ఆ విధాతకే తెలుసుండాలి. ఇప్పుడు భార్య అయిన ఈ యువతి సాహచర్యంలో పురుషుడు పొందగలిగినవన్నీ పొందుతున్నాడు. ప్రేమ, ఆదరణ, స్నేహం, సేవ దేనికీ లోటు లేదు. మామగారి పొలుకుబడితో మంచి పదవిలో ఉన్నాడు. ఈ మధ్య స్కూటర్ కొన్నాడు. హోదాకు తగ్గట్టుగా ఇంటి నిండా సామాను అమరింది. మధుమాసం రాగానే మ్రోడులన్నీ చివురించి పుష్పించినట్టుగా 25 ఏళ్ల తర్వాత అతడి జీవితం కొత్త చివుళ్లు వేసింది భార్య ఆగమనంతో. ప్రేమంటే, మమతంటే ఏంటో ఆమె వల్లే తెలుసుకున్నాడు. ప్రమీల పట్ల అతడి బాధ్యతను ఓ శుభముహూర్తాన గుర్తు చేసింది గీత. ఓ 6-7 వేలు అప్పైతవుతుంది. తీర్చుకోలేరా మీరు? ఆడపిల్ల ఓ ఇల్లు మెట్టి భర్త పిల్లలతో కళకళలాడుతుంటే అదే మనకు శుభమండి. మా చిన్నాన్న బావమరిది అప్పుడే తను ఎన్నిక చేసిన సంబంధం కూడా చెప్పేసింది. అలాగే చూద్దాం. సెలవు రోజుల్లో మనిద్దరం అక్కడికి వెళ్ళి మాట్లాడుద్దాం యోగానంద్ ప్రసన్నంగా అన్నాడు. భార్య మాటకు ఎదురు చెప్పడం గాని అతడికి వేరే అభిప్రాయం గాని లేవు. దాదాపు నెల రోజుల తర్వాత ప్రమీల సుమతి బంగ్లాలో అడుగుపెట్టింది. ఏమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడ మాయమైపోయావు అంది సుమతి. మంచి సమయానికే వచ్చావు గాని నువ్వొక సహాయం చెయ్యాలోయ్. ఏంటక్కా, నేను మీకు సహాయం చేయగలంత దాన్నా? చీమవా దోమవా, మా అంత మనిషివి కాదాయేం? సుమతి నవ్వింది. సుజీని నువ్వు 3 రోజులు కాస్త కనిపెట్టుండాలి. ఏమైంది అతడికి? ఏమైందని అడుగుతున్నావా? 1 రోజా 2 రోజులా? 20 రోజుల జ్వరం. మృత్యుముఖం నుండి బయటపడ్డాడు. నిన్నటి నుండి పథ్యం తీసుకుంటున్నాడు. ఇప్పుడొచ్చిన సమస్య ఏంటంటే శ్రీరామనవమి ఇంకా 3 రోజులే ఉంది. ఇంటి దగ్గర నాన్నగారు శ్రీరామనవమి ఉత్సవం ఘనంగా జరిపిస్తాడు ప్రతి ఏడు. ఆ రోజు అన్నదానం కూడా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు ఈ వయసులో నాన్నగారి వల్ల కాదు. లక్ష్మి కొంచెం అశ్రద్ధ మనిషి. వాడికి పనిపాట్లంటే బొత్తిగా ఓపిక తక్కువ. సుజీ ఆరోగ్యం బాగుంటే చింతే ఉండేది కాదు. భీముళ్ళ అన్ని పనులు అతడు చూసుకునేవాడు. ఇప్పుడు నేను కూడా వెళ్ళకపోతే నాన్నగారు చాలా ఇబ్బంది పడతారు. సుజ్ఞాన్ బాబు ఎక్కడున్నారిప్పుడు? ఇక్కడే మేడ మీద ఉన్నాడు. పద. అతడికిప్పుడు అలసట కూడదు. నౌకర్ల మీద వదిలేసి వెళ్ళడానికి మనస్కరించలేదు. సుజీ, ఎవరొచ్చారో చూడు. ఇతడు సుజ్ఞాన్ బాబేనా అన్నట్లు చూడసాగింది ప్రమీల. దృఢమైన అతని శరీరం బలహీనంగా తయారైంది. మృత్యుదేవత తన కోరలతో నొక్కి మరీ వదిలేసినట్టుంది. ప్రమీల క్షీణస్వరంతో ఏం జ్వరం అంది. ఏం జ్వరమైనా మంచిది మాత్రం కాదు, సుమతంది. ప్రమీల అతడి మంచం మీద ఒక అంచున కూర్చుని అతడి చేయి మీద చేయి వేసింది. అరెరే, ఇప్పుడు ఏం అవసరమని నన్ను తాకారు? ఇంటికెళ్ళి మళ్ళీ స్నానం గేనో? వెక్కిరించినట్టుగా కాక నొచ్చుకున్నట్టుగానే అన్నాడు సుజ్ఞాన్. ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? ప్రమీల కళ్ళు చటుక్కున నిండుకున్నాయి. నేనా రోజు చేసిన పని మీ హృదయాన్ని గాయపరుస్తుందని నాకు తెలుసు సుజ్ఞాన్ బాబు. ఈ విషయమై మరోసారొచ్చి మీ దగ్గర క్షమాభిక్ష అర్థించాలని అనుకున్నాను. ఆ ధైర్యంతోనే నేనా రోజు అవమానించి వెళ్ళగొట్టగలిగాను. అదే ధైర్యంతోనే ఎన్నాళ్ళు నిశ్చింతగా కూడా ఉన్నాను.
క్షమ అర్థిస్తే సరిపోతుందనుకున్నారా? ఆశ్చర్యంగా చూశాడు సుజ్ఞాన్. మనిషిని మనిషి తాకకూడదని ఎవరు ఏ శాస్త్రకారులు ఏర్పరిచారో నాకు తెలీదు. కానీ ఇది చాలా క్రూరమైన శిక్ష. మనిషి అస్పృశ్యుడు ఎప్పుడవుతాడో తెలుసా ప్రమీల? కేవలం ఒక మనిషి కడుపులో పుట్టినంత మాత్రాన కాదు. తన లాభమే చూసుకునేవాడు, ఇతరుల సొమ్ము ఆశించేవాడు, మాట తప్పేవాడు, వాడు అనాచారి, అస్పృశ్యుడును. ఆ రోజు మీరు గుర్తు చేసేదాకా నేను హరిజనుణ్ణి అని గుర్తు రాలేదు. ఆ రోజు నా హృదయంలో అయిన గాయం మామూలు గాయం మాత్రం కాదు. తెలుసు. నాకు తెలీదని చెబుతున్నారా? తెలుసా? తెలిసే నన్ను అంటరానివాణ్ణి చేశారా? ఆ, తెలిసే చేశాను. కానీ ధర్మం కాపాడుకోవడం ముఖ్యమైపోయింది ఆనాడు. మా నాన్నగారు ఎంత దరిద్రుడో అంత కఠిన నిష్ఠపరుడు కూడా. హోటల్ అంటే ఎలా ఉంటుందో చూసే అవసరం ఎప్పుడూ ఆయనకు కలగలేదు. బయటికి వెళితే బ్రాహ్మల ఇంట తప్ప ఎక్కడా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టే మనిషి కాదు. ఆయన జీవితంలో పంపునీళ్లు తాకలేదని చెబితే మీరు ఆశ్చర్యపడతారేమో. అవసరమైతే 2-3 రోజులు ఉపవాసమైనా చేసేవారు గాని తన ధర్మాన్ని మాత్రం వదులుకోలేదు. అలాంటి మనిషి అవసాన దశలో ఉన్నాడు. కూతురుగా ఆయన సేవాభారాన్ని మీద వేసుకున్నాను. మనిషిని ముట్టుకుంటే మైల పడతారో లేదో నాకు తెలీదు. నాకా పట్టింపు లేదు. కానీ మా నాన్న నమ్మిన ధర్మం అది. ఎలాంటిదైనా ఆయన స్పృహలో లేని సమయంలో రక్షించవలసిన బాధ్యత నాకుందంటారా లేదా? ఆ ధర్మం తర్వాతే మీరు కనిపించినా మీరంటే తక్కువ విలువ ఏమీ లేదు నా మనసులో. జీవితం నరకమని దాన్ని అంతం చేసుకోవడమే పరిష్కారం అనుకునే నన్ను ఆత్మహత్య నుండి రక్షించి జ్ఞానోదయం చేశారు. మిమ్మల్ని అవమానించి వెళ్ళగొట్టిన తర్వాత విషయం చెప్పి క్షమించేలా చేసుకోగలనన్న ఆశతో ఉన్నాను. దేవుడు నన్ను అదృష్టవంతురాలిగా దీవించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీతో ఇలా చెప్పుకునే అవకాశమే లేకపోతే, మీరు నా మాటలేవీ వినిపించని చోటికే వెళ్ళిపోతే నేను జీవితమంతా పశ్చాత్తాపపడుతూ కూర్చున్నా తీరేది కాదా బాధ? సుమతి, సుజ్ఞాన్ ఆమె ముఖంలోకి చూస్తుండిపోయారు. ఆ సంఘటన తర్వాత సుజ్ఞాన్ పూర్తిగా అపార్థం చేసుకున్నాడామెను. ఆ రోజు ఎంత షాక్ తగిలింది అంటే చావు బ్రతుకుల మధ్యకు తీసుకుపోయి వదిలింది ఆ బాధ. గుళ్ళో తీర్థప్రసాదాలిచ్చినప్పుడు గుర్తురాని అస్పృశ్యత ఇంటికొస్తూనే ఎలా వచ్చిందన్న సందేహం పీడిస్తూనే ఉందతన్ని. ఈ 4 రోజులు మీ సేవ చేసి నా అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మరునాడు సుమతి అప్పగించవలసినవన్నీ అప్పగించి చెప్పవలసినవన్నీ చెప్పి ఊరికి వెళ్ళిపోయింది. ప్రమీల చీటి ఒకటి రాసి ఇంటి నుండి తన బట్టలు తెప్పించుకుంది. వినుడు వినుడు రామాయణ గాథ. తెల్లవారుజామునే సమీపంలోని గుడి నుండి లవకుశ రికార్డు వేసేస్తున్నారు. ఆ రోజు శ్రీరామనవమి. సుమతి వాళ్ళ ఇష్టదైవం పుట్టినరోజు పండుగ. సాయంత్రం భజన కార్యక్రమం ఏర్పాటైంది. సుమతి లేకపోవడం, సుజ్ఞాన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కార్యక్రమం అంత ఉత్సాహంగా లేదు. సుజ్ఞాన్ ఎక్కువసేపు కూర్చోలేకపోవడం వల్ల 2-3 కీర్తనలతో భజన ముగించి హారతిచ్చేశారు. అప్పుడే పడుకున్నారా? కళ్ళు మూసుకుని పడుకున్న సుజ్ఞాన్ అన్నాడు. ధ్యానం చేస్తున్నారా? పడుకోనే. నేను చేసే ధ్యానానికి పద్మాసనం అక్కర్లేదు, నియమాలు అక్కర్లేదు. మూఢభక్తి కాబోలు. ప్రమీల నవ్వి, పాలు తాగుతారా? తీసుకొస్తాను అంది. తీసుకురమ్మన్నట్టు తలూపాడు. 5 నిమిషాల తర్వాత ప్రమీల చేతి నుండి పాల గ్లాస్ అందుకుని పాలు తాగుతూ తదేకంగా ప్రమీల ముఖంలోకి చూడసాగాడు. 3 రోజుల నుండి నా సేవాభారాన్ని మోస్తున్నావు. ఇంకా 2 రోజులుంటుందేమో ఇది సుమతొచ్చేదాకా. అప్పటికి నీ అపరాధానికి ప్రాయశ్చిత్తం పూర్తయి విముక్తి పొంది వెళ్ళిపోతావు కాబోలు. కాని ప్రమీల, నిన్నిలా విడుదల చెయ్యాలని లేదు నాకు అన్నాడు. లేదా? ఎందుకు? నీ పొరపాటుకు శిక్షగా నువ్వు నాకు సేవ చేస్తున్నావు. ఇందువల్ల నేను పొందుతున్న సుఖం అంత త్వరగా వదులుకోవాలని లేదు. ఈ శిక్ష నీకు శాశ్వతంగా విధించే ఉపాయం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నాను. ఉపాయమే? కానీ డబ్బులు ఖర్చు కాకుండా దాసిని సంపాదించుకోవాలనుకుంటున్నారన్నమాట అంటూ మనోహరంగా నవ్వింది ప్రమీల. మా అన్న వదిన నాకు 3 ముళ్ళు వేయించేసి వదిలించుకోవడానికి కుట్ర పన్నుతున్నారు సుజ్ఞాన్ బాబు. నాకిష్టం లేని చోటికి పంపబడే బదులు అలాగే నా జీవితాంతం మీ సేవ చేస్తాను. నాకింత కూడు గుడ్డకు లోటు లేకుండా చూస్తే చాలు. మీలాంటి మహానుభావుల సేవ ఊరికే లభిస్తుందా? ఈ మాట పరిహాసంగా కాక నిజంగా అంటే ఎంత బాగుండేది. నిజంగానే అంటున్నాను. మా నాన్న పోతూ పోతూ రత్నంలా విలువైన మాట ఒకటి చెప్పిపోయాడు. ఎవరికీ రుణపడని మనిషి కంటే అదృష్టవంతుడు మరి లేడట. జీవితంలో ఇదొక్క మాట గుర్తుపెట్టుకుంటే కోరికలు, దాంతోపాటు దుఃఖాలు అన్నీ వాటి దారినవి తొలగిపోయి
ముక్తి మార్గం అదే ఏర్పడుతుంది. మా అన్నా వదినల ఆపేక్ష నాకు కంపరంగా ఉంది. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీనజన సేవ మీరు చెయ్యండి, మీ సేవ నేను చేస్తాను. బ్రతుకు తెరువు ఆలోచన లేకుండా రోజులు గడిచిపోతే చాలు. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయి చీకటి అలుముకుంది. కాని సుజ్ఞాన్ బాబు, మీరు మూసిన కన్ను తెరవకుండా పడితే రాత్రింబవళ్ళు మీ సేవ చేసిందట సుమతక్క. ఒకరోజు మీకు సీరియస్ కావడంతో ఏడుస్తూ కూర్చుందట. అంత ప్రేమించే మనిషి మీద కలగని లోభం ఈ 3 రోజుల సేవకు నా మీద ఎందుకు కలిగింది? మేం ఒక తండ్రి పిల్లల్లా చిన్నప్పటినుండి ఒకే చోట పెరిగాం. ఆమె నాకంటే ఒక ఏడాది పెద్దది కూడా. ఆమె నన్ను ఆశీర్వదించవలసిన మనిషే కాని ఆమె నుండి నేను ఏది ఆశించినా అనుచితమే అవుతుంది. మీరు ఒకే చోట పెరిగారా? ఆ, నా చదువంతా ఈ బంగ్లాలోనే జరిగింది. చదువు పూర్తవుతూనే ఓ రోజు హఠాత్తుగా సుజీ, ఎక్కడైనా రూమ్ చూసుకో అని చెప్పేసింది. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని మదన పడ్డాను. పొరపాటు నా వల్ల జరిగింది, నీ వల్ల కాదు అంది. నాకు అర్థం కాలేదు. అర్థమయ్యేలా ఆమె చెప్పలేదు. ఇప్పుడున్న రూంలోకి మారిపోయాను. మళ్లీ మొన్న స్పృహలేని స్థితిలో ఈ బంగ్లాకొచ్చాను. 2 రోజుల తర్వాత సుమతొచ్చింది. ఆమెతో పాటు ఆమె తండ్రిగారు కూడా వచ్చారు. ఆయన దాతృత్వం, దయాగుణం అన్నీ విన్న ప్రమీల ఆయన్ని ఎలా ఊహించుకుంటోందో అలాగే ఉన్నాడాయన. ధవళఛాయ కలిగిన స్థూల శరీరం, వెండి తీగల్లా బారుగా పెరిగిన గెడ్డం, నుదుట గంధపు బొట్టు, ముఖంలో తరగని చిరునవ్వు. ఆ చూపుల్లో ఏదో పవిత్రత ఉట్టిపడుతూ వినమ్రభావం కలగజేస్తోంది. ఆయన వస్తూనే సుజ్ఞాన్ మంచం మీద కూర్చుని అతని గుండెల మీద చెయ్యుంచి, ఇప్పుడు కులాసాగా ఉన్నట్టేనా బాబూ అన్నాడు వాత్సల్యంగా. ఆ, కాస్త నీరసం తప్పితే ఏ బాధ లేదు. నీరసం ఉన్నదు. నెమ్మదిగా రక్తం పొడుతున్న కొద్దీ నీరసం తగ్గిపోతుంది. ఎలాంటి జ్వరమది? నేను వచ్చిన రోజు పూర్తిగా స్పృహ లేదు. మీ అమ్మ నిన్ను కంటూనే కన్ను మూసింది. మీ నాన్న దొంగల చేతుల నుండి నా సొమ్ము రక్షించడం కోసం నా వాకిట్లో ప్రాణం వదిలాడు. ఆ క్షణం నుండి నిన్ను నా కొడుకుగా స్వీకరించాను. రాళ్లలో రాయిగా కలిసిపోవలసిన వాణ్ణి రత్నంగా మలిచాను. దేశమాత కంఠహారంలో పొదిగాను. నా కన్న సంతానం పట్ల కూడా నాకింత గర్వం కలగలేదెప్పుడు. నిన్ను చూసుకుని గర్వపడ్డాను. ఆ జ్వరంలో నిన్ను చూసి విధాత నా గర్వభంగం చేయడానికే తలపెట్టాడా ఏంటా అన్న శంకతో నా గుండెలు కదిలిపోయాయి. గండం గడిచి బయటపడ్డావు. ఆ శ్రీరామచంద్రుని కటాక్షం సంపూర్ణంగా నీ మీద ఉందన్న నమ్మకం నాకు కలిగింది బాబు. ఇంకేం పర్వాలేదు నీకు. సుజ్ఞానుకు అలవడిన భక్తి తత్పరత, సేవాభావం ఈ రుద్రుడి శిక్షణలోనే లభించాయని ఒకనాడు సుమతి చెప్పగా వింది ప్రమీల. సుమతి తండ్రి భగవంతుని యందు అచంచలమైన విశ్వాసం కలవాడు. సాధారణంగా భగవంతుణ్ణి నమ్ముకున్నవాళ్లు ఆయన పరీక్షలకు గురై దరిద్రంతో అష్టకష్టాలు పడుతుంటారు. కాని ఆయనకు క్రితం జన్మలోనే ఆ పరీక్ష ముగించి ఈ జన్మలో అక్షయ సంపదలిచ్చి ఆశీర్వదించాడేమో అనిపిస్తోంది. ఆయనకు దేనికి లోటు లేదు. 2 బిడ్డల తర్వాత భార్య వియోగం తప్ప. ఎంత సంపదుందో అందుకు తగ్గ దాతృత్వము ఉంది. వంశ పారంపర్యంగా వస్తోన్న ఆయుర్వేద వైద్యం ఆయనకు కాలక్షేపంగా ఉపయోగపడుతోంది. సుజ్ఞాన్ తండ్రి ఆయన దగ్గర పాలేరు, నమ్మిన బంటు. ఒకనాడు అమావాస్య నాటి రాత్రి ఇంట్లో దొంగలు పడి యజమాని డబ్బు ఎత్తుకుపోతుంటే ప్రాణాపాయమని తెలిసి కూడా దొంగలకు అడ్డు వెళ్ళాడు. దుడ్డుకరతో తల మీద సత్కరించి పారిపోయారు దొంగలు. తల రెండై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు సుజ్ఞాన్ తండ్రి. ఆ కృతజ్ఞతతో సుజ్ఞాన్ రక్షణాభారం స్వీకరించాడు సుమతి తండ్రి. సుజ్ఞాన్ను ఇంటి పిల్లవాడుగా చూసుకోవడం కులస్తుల గాలిదుమారం లేపడానికి కారణమైంది. ఎవరి బెదిరింపులకు లొంగక తను నమ్మిన ఆదర్శానికి కట్టుబడ్డాడు సుమతి తండ్రి. డబ్బున్నవాడు కాబట్టి ఆయన్ని ఏమీ చేయలేకపోయారు. వృద్ధుడి వాత్సల్యపూర్వమైన దృక్కులు ప్రమీల మీద ప్రసరించాయి. ఏ అమ్మా ప్రమీల, బాగున్నావా? నా పేరు మీకెలా తెలుసు బాబుగారు? ప్రమీల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నీ సంగతంతా సుమతి నాకు చెప్పింది. సరళంగా నవ్వాడు. అదృష్టవశాత్తు నీకు సుజ్ఞాన్ వంటి దేశభక్తుల పరిచయం లభించింది. దీన్ని నువ్వు వృధా చేసుకోవనే నా ఆకాంక్ష. సంఘపు కట్టుబాట్లు, సాంప్రదాయం అంటూ ప్రతి ఆడపిల్ల ఇంట్లో బందీ అయితే దేశమాతకు దిక్కెవరు చెప్పు? ఆ కట్టుబాట్లు తెంచుకుని దేశమాత సిగలో పువ్వుగా పరిమళించాలని ఆశీర్వదిస్తున్నానమ్మా. ఎందుకో ప్రమీల కళ్లల్లో నీళ్లు మెరిశాయి. ఆయన ఆశీర్వాదానికి కృతజ్ఞతో పులకెంతో చెప్పలేం. 5 రోజుల తర్వాత ఇంటికొచ్చిన ప్రమీలను అన్నగాని వదినగాని ఒక్క మాట కూడా అడగలేదు. ఎక్కడున్నావు? ఇలా ఎవరింట్లోనూ ఉండిపోవచ్చా అని మందలించలేదు. ముభావంగా ఊరుకున్నారు.
వాళ్లకు ఇంచుమించు ఆ సంగతులన్నీ ఎలాగో తెలిసిపోయాయి. ప్రమీల కోసం 7-8 వేల అప్పులో పడే అవసరం మాత్రం ఇక లేదని గుర్తించారు. ఆమె ఒకరి చేతిలోని మనిషి కాదని గుర్తించారు. ఈనాడు హఠాత్తుగా ప్రమీలకు ఆంక్షలు విధించే మూర్ఖుడు కాదు యోగానంద్. ఆ హక్కు తనకి లేదని తెలుసు. హరి భార్యకు రాత్రి నుండి నొప్పులొస్తున్నాయట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంకా కనలేదు అంటూ ఓనాడు వార్త తెచ్చాడు యోగానంద్. గీతతో పాటు ప్రమీల కూడా వెళ్ళింది హాస్పిటల్కు. వైజయంతికి గంటకు ముందే ప్రసవం అయింది. బాబు పుట్టాడు. వైజయంతి నీరసంగా ఉన్న ముఖం తృప్తితో వెలిగిపోతోంది. ఒంట్లో కులాసాగా ఉందా? ఆ, రాత్రి నుండి సతాయించాడన్నమాట ఈ విధవ. వైజయంతి కాళ్లవైపు తొట్టెలో దూదిరేకుల పొత్తిళ్లలో నిద్రపోతున్న బాబును చూస్తూ అంది గీత. వైజయంతి గర్వంగా నవ్వింది. నా ఆరోగ్యం బాగుండలేదని ఆయనిప్పుడే పిల్లలొద్దన్నారు. నేనే పట్టుబట్టాను. ఆడదానికి తల్లి కావడం కంటే అదృష్టం ఏముంది చెప్పు. ఆ అదృష్టం కోసం ఈ జన్మ ఆఖరైనా సరే తల్లినవుతానని చెప్పాను. దేవుడి దేవలంతా సక్రమంగా జరిగింది. రెండో కనుపుకు ఆడపిల్ల పుడితే ఆపరేషన్ చేయించుకోయిక. నీ ఆరోగ్యం అంత మంచిది కాదని ఒప్పుకోవాల్సిందే కదా. ఆయన అదే అన్నారు. హరికృష్ణ వచ్చాడు. తొట్టెలో తన ప్రతిరూపాన్ని, ఆ ప్రతిరూపానికి జన్మనిచ్చిన తల్లిని కంటి నిండుగా తృప్తిగా చూసుకున్నాడు. వైజయంతి చెయ్యి మీద చెయ్యి వేసి, ఒంట్లో కులాసాగా ఉంది కదా అన్నాడు అనురాగం తొణికే స్వరంతో. ఆ, వైజయంతి కళ్ళు మిలమిలా మెరిశాయి. మొత్తానికి నీ పట్టుదల నెగ్గించుకున్నావు. ప్రమీల ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది. అంతులేని ఆకాశంలా అతడి హృదయంలో నిండిపోయిన ప్రమీలకు ఇప్పుడు మారుమూల కాస్త సందు కూడా లేదక్కడ. అతడి గృహిణి బాబు నిండిపోయారు. ఒకనాడు ఎంతో అసంభవం అనుకున్న ప్రేమ ఈనాడు ఎంతో సహజంగా అల్లుకుపోయింది అతణ్ణి. భార్యాబిడ్డల మీద మమత గట్లు తెంచుకుని ప్రవహిస్తోంది. ఈవాళ ఇక్కడ నిలబడిన ప్రమీలకేసి కన్నెత్తి చూసే తీరిక కూడా లేదతడికి. వస్తాను వైజయంతి. ప్రమీల, గీత సెలవు తీసుకుని వచ్చేశారు. రాత్రి భోజనాలయ్యి వంటిల్లు శుభ్రం చేసుకుని పక్కలు వేసుకునే సమయంలో ఎవరో పిడుగులాంటి వార్త తెచ్చారు. వైజయంతి వాతం కమ్మి చచ్చిపోయిందట. యోగానంద స్కూటర్ మీద రివ్వున వెళ్ళిపోయాడు. ఇంటికి తాళం పెట్టి వదిన మరదళ్ళు రిక్షా మాట్లాడుకుని ఎక్కారు. వాళ్ళు ఇంటికి వెళ్లేటప్పటికీ వైజయంతి దీర్ఘనిద్రపోతూ తెల్లగుడ్డ కప్పుకుని వరండాలో దర్శనమిచ్చింది. హరికృష్ణ యోగానంద్ గుండెల్లో ముఖముంచి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ఒకరోజైనా నిండకుండానే తల్లిని పోగొట్టుకున్న బాబు కేరకేరమంటున్నాడు వాళ్ళ అమ్మమ్మ ఒళ్ళో. భజన ముగిసింది. సుమతి హారతిచ్చింది. ప్రమీల మరొక అమ్మాయి ప్రసాదం పంచారు. మీరు ఆ అమ్మాయిని ఏం చేయాలనుకున్నారు? ఒక అతను అడిగాడు సుజ్ఞాన్ను. పెళ్ళి. ఎవరికిచ్చి? ఆ పిల్ల ఎంత చదువుకున్నదైనా, అందగత్తైనా కులం సంగతి మరిచిపోవడానికి ఎవరిష్టపడతారు? పెళ్లి చేసుకుని కాపురం పెట్టాక వాళ్ళమ్మ ఏ క్షణంలో ఊడిపడి దౌర్జన్యంతో లాక్కుపోతుందో తెలియదు కదా. ఇలాంటి అలాంటి ఆడదు కాదు. ఈ నగరంలో పేరు మోసిన వేశ్య. సుజ్ఞాన్ చురుగ్గా చూసన్నాడు. స్వప్న వేశ్య కూతురైనా మనిషి అలాంటిది కాదుగా. ఆ పిల్లకు ఆ వృత్తి ఎంతమాత్రం ఇష్టం లేదు. మన సహాయం అర్థించింది. ఇలాంటి వాళ్లకు మనం సహాయం చేయలేకపోతే మన సంఘం నిష్ప్రయోజనం అవుతుంది. కాదు బాయ్, స్వప్న తల్లి బాగా డబ్బుంది. పోలీసు డిపార్ట్మెంట్ని చేతిలో పెట్టుకుంది. దాని ఇష్టానికి వ్యతిరేకంగా నడిచిన వాళ్లను అది నామరూపాలు లేకుండా చేయగలదు. అలాగని స్వప్నను నిస్సహాయంగా వదిలివేయగలమా? ఈ సమాజ సేవే కష్టాలతో కూడుకుంది విశ్వం. కష్టాలను ప్రేమించాల్సిందే గాని పారిపోకూడదు మనం. స్వప్న అనే అమ్మాయి 4 రోజుల క్రితం సుజ్ఞాన్ దగ్గరికి వచ్చి తన కథ చెప్పుకుంది. స్వప్న అందమైన యువతి. కాలేజీలో BA చదువుతోంది. ఏం పాపం చేసుకుందో తను వేశ్య కూతురై పుట్టానని వాపోయింది. తనకా వృత్తి చేయడం ఇష్టం లేదు. పెద్దగా చదువుకోకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా, ఏ కులమైనా తనను పెళ్లి చేసుకుని సంసారిగా జీవితం గడుపుకునే అవకాశమిచ్చే మగవాడైతే చాలు. తను పెళ్లి చేసుకుంటానంది. తల్లి వెకిలి చేష్టలతో ప్రతి రాత్రి ఒక గండమైపోతుందని ఏడ్చింది. మీ సంఘం ద్వారా నాకు సహాయం చేయమని అర్థించింది. తప్పకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆమెకు తగిన వరుణ్ణి వెతికేలోగానే ఓ రాత్రివేళ పారిపోయి వచ్చింది సుజ్ఞాన్ గదికి. అతడి కాళ్లు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఈ శరీరాన్నిక పవిత్రంగా ఉంచుకోవడం నాకు సాధ్యం కాదు సుజ్ఞాన్ బాబు. నాకెక్కడైనా కాస్త విషం తెచ్చిపెట్టండి. సుమతి దగ్గరికి తీసుకొచ్చి ఆ రాత్రి ఆమెకు అప్పగించాడు. ప్రస్తుతం ఆ పిల్ల కోసం వరాన్వేషణ సాగుతోంది. ఒకనాడు యోగానంద్ హరికృష్ణ ఇంటి నుండొచ్చాక హరికి రెండో పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాడు భార్యతో. అక్కడే ఉన్న ప్రమీల కూడా వినాలనే ఉద్దేశంతో.
యశోదత్త మన ప్రమేల్నిస్తే చేసుకుంటాము అన్నట్టు మాట్లాడింది. హరికి కూడా ఆ ఉద్దేశం ఉన్నట్టుంది. ప్రమీల ఇష్టపడాలి కదా అంటూ ప్రమీల ముఖంలోకి చూసింది గీత. అక్కడ ఏ భావం కనిపించలేదు. రెండో పెళ్ళి అని ఒకటే గాని చిన్న వయసువాడు, బాగా సంపాదిస్తున్న డాక్టర్. రెండో పెళ్ళైనా చేసుకునేవాళ్లు అదృష్టవంతులనే చెప్పాలి. ప్రమీలకు కలిగిన జుగుప్స అంతా ఇంతా కాదు. ఆ సాయంత్రం గీత, యోగానంద్ షాపింగ్కి వెళ్లారు. ప్రమీల ఒక్కతే ఉందింట్లో. వాకిట్లో స్కూటర్ ఆగిన శబ్దం వినిపించిన కాసేపటికి హరికృష్ణ లోపలికొచ్చాడు. అన్నా వదిన లేనట్టున్నారు. లేరు, బజారుకు వెళ్లారు. బాబు బాగున్నాడా? బాగున్నాడు. తమరు మళ్ళీ పెళ్ళికొడుకు కాబోతున్నారట. తప్ప? ఛీ, నువ్వెంత సిగ్గులేనివాడివి. వైజయంతి పోయి నెలైనా కాలేదు. అప్పుడే ఆమెను మరిచిపోయి ఆ స్థానంలోకి మరొకరిని తెచ్చుకోవాలనుకుంటున్నావా? కొత్తవారెవర్నీ కాదు, నిన్నే తెచ్చుకోవాలనుకుంటున్నాను. ప్రమీల, ఒకనాడు నిన్ను చేపట్టడానికి అడ్డొచ్చిన కర్తవ్య భారం ఈనాడు రాదు. చిచ్చి, నువ్వెంత చెడ్డవాడివి హరి. చెడ్డవాళ్ళందరిలోకి చెడ్డవాడివి. ముఖంలో ఎంత జుగుప్సను చూపొచ్చో అంతా చూపింది. ఒకరోజు నన్ను గాఢంగా ప్రేమించావు. పరిస్థితులు అనుకూలించక వైజయంతిని వివాహం చేసుకున్నావు. ఆమెను ప్రేమించావు. గృహరాణితో అనుభూతులెన్నో పంచుకున్నావు. అందుకు తీయటి గుర్తుగా ఒక బాబు ఉదయించాడు. ఈరోజు అన్నీ మరిచిపోయి మరో స్త్రీ సాహచర్యాన్ని కోరుతున్నావు. నిన్ను చూస్తుంటే ఇక ఈ మనుషుల మీద కలిగే ఈ ప్రేమ, ఈ మమత అన్నీ మిథ్యే అనిపిస్తోంది. మనిషితో పాటే మమత కూడా నశిస్తుందా? నువ్వొక ఆవేశంలో అంటున్నావు ప్రమీల. వైజయంతి స్మృతి నాలో పదిలంగా ఉంటుంది. నన్ను దరిద్రం నుండి విముక్తి చేసిన వైజయంతికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. అలాగని ఆ స్మృతితో అవసరాలన్నీ తీరవు కదా. ఓ హరి, చాలాసేపైందా వచ్చి? యోగానంద్ వెనక గీత ప్రవేశించారు. స్వప్న, మల్లిక్ పుష్పహారాలతో రిజిస్టర్ ఆఫీసు నుండి బయటకొస్తూనే అభినందించడానికి వచ్చిన స్నేహ బృందంతో పాటు స్వప్న తల్లి కూడా వచ్చింది. స్వప్న చటుకున ముఖం తిప్పుకుంది. తల్లి ఆనందంతో చేతులు చాచి ముందుకొచ్చింది. జరిగినవన్నీ మర్చిపో తల్లి, పాపిషిదాన్ని. నీ మనసు కనిపెట్టక చాలా కష్టపెట్టాను. పెళ్లిబొట్టుతో ఎంత కళగా ఉన్నావమ్మా. నా చేతుల మీదుగా నీ పెళ్లి చేయలేకపోయాను. అల్లుడుగారు, నన్ను మీరిద్దరూ క్షమించి ముందుగా మా ఇల్లు పావనం చెయ్యండి. రేపు వ్రతం అది చేశాక ఆ అమ్మాయిని మీతో పంపిస్తాను. ఆ పాపిష్టి కొంపలో నేను అడుగు పెట్టడమా? ఛీ, కసురుకుంది స్వప్న. మనిషి తన తప్పు తెలుసుకున్న తర్వాత క్షమించడం నేర్చుకోకపోతే మనం మనుషులం కాము స్వప్న. అమ్మను క్షమించు, ఆమెకు కష్టం కలిగించకు, సుజ్ఞాన్ అన్నాడు. సుజ్ఞాన్ బాబు, మొత్తానికి మీరు ఘటికులు. ఎన్ని కష్టాలొచ్చినా అనుకున్న పని సాధిస్తారు. ఆనందిని తనకు సహజమైన వెకిలి నవ్వు నవ్వింది. రేపు విందుకు మీరంతా రావాలి. నన్ను కృతార్థురాల్ని చెయ్యాలి. అవశ్యం. ఆనందిని మరోసారి సుజ్ఞాన్ స్నేహ బృందం కేసి తిరిగి అతి వినయంగా చేతులు జోడించి, రేపు మీరంతా మా ఇంటికొచ్చి నన్ను కృతార్థురాల్ని చెయ్యాలి అని స్వప్న చెయ్యందుకుని కారువైపు కదిలింది, అల్లుడు గారిని చూపులతోనే ఆహ్వానిస్తూ. సుజ్ఞాన్తో పాటు అక్కడ మిగిలిపోయిన అందరి ముఖాల్లో ఒక ఆశ్చర్యంతో పాటు విజయగర్వంతో కూడిన ఒక మందహాసం కూడా ఒలికింది. ఆ రోజు విందుకు సుమతి వెళ్లలేదు, అనారోగ్య కారణంగా. ఆ రోజు భజనయ్యాక ప్రమీల వెళ్లాలనుకుంది గాని సుమతి ఎందుకో వెళ్ళనివ్వలేదు. ఆ రాత్రి అక్కడే ఉండిపోయింది ప్రమీల. సుమతి, సుజ్ఞాన్ ముద్దగా పిలిచాడు. సుమతి త్రుళ్ళిపడి లేచింది. అతడి కంఠం ఏదోలా వినిపించడంతో, సుజీ, ఏంటలా ఉన్నావు? కంగారుగా అతడిని సమీపించింది. నన్ను హాస్పిటల్ తీసుకుపో సుమతి. భోజనంలో స్లో పాయిజన్ ఇచ్చారు. ఆనందిని ఇంట్లోనే నాకెలాగో అనిపించింది. రిక్షాలో ఇంటికొచ్చి 5 నిమిషాలు పడుకున్నాను. నేలకి మీద ముళ్ళు చేస్తున్నాయి, కడుపులో మంట. ఆనందిని మోసం గుర్తించాను. గదికి తాళం కూడా వేయకుండా వచ్చేశాను. పని మనిషిని పంపించి తలుపు తాళం వేయించు. నీరసంగా సుమతి మంచం మీద ఒరిగిపోయాడు. సుమతి బాణంలా దూసుకుపోయింది టాక్సీ పిలవడానికి. ఇంకో 5 నిమిషాల తర్వాత నేను మాట్లాడగలనో లేదో. ప్రమీల, నా దగ్గరికి రా. ప్రమీల చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నాకంటే పెద్దవాళ్లను మాతృమూర్తులుగా, చిన్నవాళ్లను సోదరీమణులుగా భావించే నేను నీ దగ్గరకొచ్చేటప్పటికీ దుష్టుణ్ణైపోయాను. నిన్ను అలా భావించుకోలేకపోయాను. 28 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న హృదయపీఠం మీద నీ మూర్తిని ప్రతిష్ఠించి ఆరాధించాను. ఈ సంగతి నీకు వ్యక్తం చేయలేకపోయాను. ఎప్పటికప్పుడు సిగ్గు కలిగేది. ఇకిప్పుడు మౌనంగా ఊరుకుంటే ఇంకెప్పుడు ఈ సంగతి చెప్పలేనేమో ప్రమీల. ప్రమీల కళ్ళ నుండి ఒకటే ధారగా అశ్రువులు ప్రవహించసాగాయి. ఏదో చెప్పబోయింది గాని దుఃఖంతో గొంతు పెగల్లేదు.
కాని సుజ్ఞాన్ ఆ కళ్ళల్లో తనకు కావలసిందేదో చదువుకుని తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచాడు. బ్రతకగలిగితే నిన్ను పొందుతాను ప్రమి అన్నాడు గొణిగినట్టుగా. నా శక్తిని దేశానికి పూర్తిగా ధారపోయకుండానే హఠాత్తుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవలసి వచ్చేటట్టుంది. మృత్యువంటే నాకు భయమే లేదు, దాని నుండి పారిపోవాలని లేదు. కానీ అది ఈ రూపంగా రావడం మాత్రం నాకు కొంచెం దుఃఖంగా ఉంది. అర్ధరాత్రి సుజ్ఞాన్ స్నేహితులతో కిటకిటలాడిపోయింది హాస్పిటల్. అందరి ముఖాలలో ఆందోళన, భయం నిండిపోయాయి. నిమిష నిమిషానికి వాచీలు చూసుకుంటున్నారు. తూర్పు రేఖలు వీచుకుంటున్న సమయంలో సుజ్ఞాన్ ఇక లేడు అన్న వార్త అతడి స్నేహితులకు అందింది. డాక్టర్ల ప్రయత్నమంతా విఫలం చేసి సుజ్ఞాన్ ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు. ఆనందిని పోలీసులకు దొరకలేదు. ప్రస్తుతం పలాయనంలో ఉంది. స్వప్నను కూడా తీసుకువెళ్ళింది. కొత్త పెళ్లికొడుకు మల్లిక్ గదిలోంచి బయటకు రాలేక అవమానంతో దుఃఖంతో కుంగిపోతున్నాడు. సుజ్ఞాన్ మరణం వల్ల అందరికీ కలిగిన దుఃఖం ఒక ఎత్తు, సుమతికి కలిగిన దుఃఖం ఒక ఎత్తు. పిచ్చిదాన్లా తయారైంది సుమతి. అన్నం నీళ్లకు దూరమై 3 రోజులవుతోంది. ప్రమీల గంట సేపుగా బ్రతిమాలుతోంది. నువ్వే ఇలాగైపోతే ఎలాగని మందలిస్తోంది. సుజీ, మీకంతా స్నేహితుడు మాత్రమే, కాని నాకు నా హృదయ మందిరంలో పూజింపబడుతోన్న దేవుడమ్మ అతడు. ఇద్దరం ఒకచోటే పెరిగాం. అతడి సహచర్యం నాలో కలిగించిన భావం వేరు, అతడిలో కలిగిన భావం వేరు. అతడికి నాన్నగారు పితృతుల్యులు, నేనంటే సహోదర ప్రేమ. కాని పాపిని పెరిగి పెద్దదాన్నై విచక్షణ కలిగే నాటికి బలంగా అతడి మీద ప్రేమ నాటుకుపోయింది. అది మార్చుకోవడానికి నాకు వశం కాలేదు. అతడు అనుక్షణం కంటి ముందు మసులుతుంటే నా వికారం ఎక్కడ బయటపడిపోతుందోనని అతడి చదువు పూర్తవుతూనే ఇంట్లోంచి తరిమేశాను. అతడు లేని సంఘసేవలు నేనేం చేస్తాను? అతడే నా ప్రాణం, నా ఉత్తేజం, నా శక్తి. అతడితో అన్నీ పోయాయి. మిగిలింది కట్టే. దీన్ని నిలుపుకోవాలన్న ఆసక్తి నాకేం లేదు. చెంగు ముఖం మీద కప్పుకుని భోరుమంది. సుజ్ఞానబాబు ఎక్కడికి వెళ్లలేదక్క. ఈ ప్రపంచంలో దీన దుఃఖితుల మధ్యనే ఆయన ఆత్మ పరిభ్రమిస్తూ ఉంటుంది. వాళ్ల సేవలోనే మనం ఆయన్ని చూడగలుగుతాం. ఇలా వైరాగ్యంలో పడిపోయి మన జీవితాలనే మనం అలక్ష్యం చేసుకుని ప్రపంచం నుండి పారిపోవాలనుకుంటే సుజ్ఞానబాబు కనిపించడక్క. సుమతి ఏడుపు మానేసి ఆశ్చర్యంగా ప్రమీల ముఖంలోకి చూడసాగింది. ఈ ప్రపంచంలో ఒక మనిషిని ఎక్కువ మంది ఇష్టపడితే భగవంతుడు కూడా అతడినే ఇష్టపడతాడేమో. అందుకే మంచివాళ్లను చాలా రోజులు ఉంచడు నేల మీద. జ్యోతి ప్రకాశం ఉజ్వలమైన కొద్దీ చమురు అంత తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మంచివాళ్ల ఆయువు కూడానేమో. అందుకే సుజ్ఞానబాబు మన మధ్య నుండి అంత తొందరగా వెళ్ళిపోయాడు. కాని ఆయన వెలిగించిన జ్యోతులింకా ఉన్నాయక్క. అందులో నేనొక దాన్ని. ఒకనాడు ఆయన రక్షించి తెచ్చిన ఈ జీవితాన్ని ఆయన ఆదర్శానికే అంకితం చేస్తాను. వెలగగలిగినంత వరకు వెలిగి మరికొన్ని దీపాలను వెలిగిస్తాను. కొడిగట్టిన దీపాన్ని దులిపి ఒత్తి పెద్దది చేశాక నిండిపోయే వెలుగేదో సుమతి ముఖంలో కనిపించింది. ఒక ఉత్తేజంతో ప్రమీల చెయ్యందుకుంది. పద, దీన దుఃఖితుల మధ్య సుజీ దొరుకుతాడేమో చూద్దాం. ఇక చచ్చేంతవరకు ఈ చేతులు మనం విడవద్దు. ఇలాగే కలిసి ఎంత దూరమైనా నడిచి అతన్ని కనుగొందాం. ఇంతటితో మరో దీపం వెలిగింది అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.